ఒక చిన్న అవమానం ఆ నిరుపేద బాలుడిపై కోట్ల వర్షం కురిపించింది. కానీ అంతలోనే ఇది మన తెలుగుడి కథ. 20 ఏళ్ల కిందట జరిగిన రియల్ స్టోరీ. ఓ సాయంకాలం చింపిడి తల, చినిగిన బట్టలు, మాసిన చేతులతో ఓ కారును ముచ్చటగా తాకుతాడు ఈ చిన్న బుడితోడు. అంతే, యజమానికి వళ్ళు మండుతుంది, చివాట్లు పెడతాడు. ఏడుస్తూ అమ్మకొచ్చి చెప్తాడు. నాన్న నిస్సహాయుడు, ఓదార్చడం తప్ప ఏం చేయలేడు. ఓ 50 రూపాయలకు బొమ్మ కారు తీసుకుని వచ్చి చేతిలో పెడతాడు. ఒక ట్రైన్ ఈ భుజాల మీద మోసుకొని ప్రతి రెస్టారెంట్, ప్రతి షాపు పోయి అన్నా నా సోడా పెట్టుకున్నా. వర్షం పడితే పైన చాప పెడతా ఉంటారన్న. చాప పెట్టి మా అమ్మ మా నాన్న నన్ను నా తమ్మును కింద బండ పెట్టినారన్న. అట్లా జీవితం చూసి వచ్చినానన్న. మా ఇంటి దగ్గర స్కూల్ ఉండినదన్న. ఆ స్కూల్ ఫీజు మహా అంటే ఎంతన్నా 200-250 రూపాయలు అన్న ఫీజు. కనీసం ఆ స్కూల్ ఫీజు కట్టడానికి లేదన్న మా దగ్గర పరిస్థితి. అంత దారుణంగా ఉండినదన్న. కొడితే ఖచ్చితంగా పెద్ద టార్గెటే పెట్టాలన్నట్టు మైండ్లో పెట్టుకున్నా అన్న. అప్పుడు పడిందన్న మైండ్లో 2009 నుంచి 2019 వరకు కరెక్ట్ 10 సంవత్సరాలు కష్టపడినాను జాఫర్ అన్న. ఈరోజు 40,000 మంది ఇతర దేశాల్లో, ఈవెన్ టెక్సాస్లో కూడా నెవర్ ఎండ్ గోలీ సోడా స్టార్ట్ కాబోతుందన్న. ఇది ఓల్డ్ హౌస్, రేకుల ఇల్లు. ఇది న్యూ హౌస్, కోట్లలో విలువ చేసే బంగ్లా. ఒకప్పుడు 1 మ్యాన్ ఆర్మీ, ఇప్పుడు 100 మందికి పైగా ఎంప్లాయీస్. ఒకప్పుడు నో వెహికల్, ఇప్పుడు ఎన్నో ఖరీదైన కార్లు. స్టార్టప్ కష్టాలు, విజయాలపై ఒక సిరీస్ ఆఫ్ స్టోరీస్ కావాలని చెప్పి మా సబ్స్క్రైబర్స్ అడిగారు. వారి కోరిక మేరకే ఈ సిరీస్ మొదలుపెట్టా. తొలి ఎపిసోడ్ నెవర్ ఎండ్ గోలీ సోడా. ఇందులో 3 స్టేజెస్తో ఈ స్టోరీ కనిపిస్తుంది. ఒకటి అవమానం, అందులోంచి పుట్టిన పట్టుదల, ఆ తర్వాత స్టార్టప్ ఐడియా, ఆ తర్వాత సక్సెస్ జర్నీ. ఈ 3 స్టెప్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మీ జీవితానికి పైకి రావడానికి బాగా ఉపయోగపడే రెఫరెన్సెస్ ఇందులో చాలా దొరుకుతాయి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మరీ ఇంకో స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఏంపా ఉదయకిరణ్ రెడ్డి, ఏంటా కథ? ఏమన్నా దుడ్డు బాగా సంపాదించావా అన్నా? చెప్పబ్బా, గోలీస్ ఎలా పెట్టావు? నీకు గోలీ సోడా కథ తెలియాలంటే నువ్వు ఒక 24 సంవత్సరాలు వెనక్కి పోవాలన్నా. నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం కానీ, పెరిగిన వాతావరణం కానీ, అప్పటి కష్టాలు కానీ చెప్తే ఆ గోలీ సోడా స్టార్ట్ అయిన విధానం మీకు తెలుస్తుంది. అంటే సినిమా తీయొచ్చు అంటావు? అంటే సినిమా తీయచ్చా లేదని ప్రతి ఒక్కటి లైఫ్ లో ప్రతిదీ ఒక సినిమానే అన్న. నా లైఫ్ కి ఇది సినిమానే అన్న. ఏందన్నా 2004 నేను 4వ తరగతి ఏమో చదువుతున్నా. 4వ తరగతో 3వ తరగతో చిన్న ఇల్లు వర్షం పడితే, పైనుంచి వర్షం పడితే మా నాన్న చాప పెట్టి మా అమ్మ మా నాన్న నన్ను నా తమ్మును కింద బండ పెట్టినారన్న. అట్లా జీవితం చూసి వచ్చినానన్న. మా ఇంటి దగ్గర స్కూల్ ఉండినదన్న. ఆ స్కూల్ ఫీజు మహా అంటే ఎంతన్నా 200-250 రూపాయలు అన్న ఫీజు. కనీసం ఆ స్కూల్ ఫీజు కట్టడానికి లేదన్న మా దగ్గర పరిస్థితి. అంత దారుణంగా ఉండినదన్న. ఏంటబ్బా? మా అమ్మ హౌస్ వైఫ్ అన్న. మా నాన్న ఏదో చిన్న పాల కంపెనీలో పాల వ్యాన్ కాదన్న, ఆటోకి డ్రైవర్గా పోతా ఉండేది. మా నాన్న జీతం ఎంత అన్న? మా తిప్పి కొడితే నా అంచనా ప్రకారం 1000 రూపాయలు రావచ్చు అన్న. ఆ 1000 రూపాయల దాంట్లో ఇంటికి బాడిగా 300 రూపాయలు, ఇంటి ఖర్చులు, పాల బిల్లు, ఇంకొకటి రకరకాల. కనీసం మాకు ఇంటికి జరిగేది కూడా కష్టమే కదా. ఇప్పుడు పెద్ద కార్లు తిరుగుతున్నావు కదప్పా. ఇప్పుడు కార్లో అదే కదన్నా చెప్తా ఉండేది. ఇప్పుడు కార్లో తిరుగుతున్నా అంటే ఆ రోజు నేను పెరిగిన వాతావరణం, ఆ రోజు నేను చూసిన కష్టం అన్న. ప్రతి ఒక్కటి టార్గెట్ పెట్టుకుంటూ వచ్చిన. కొడితే ఖచ్చితంగా పెద్ద టార్గెటే పెట్టాలన్నట్టు మైండ్లో పెట్టుకున్నా అన్న. నాకు తెలిసి 2007-6 ఆ పీరియడ్లో అన్నా. అంటే నేను 7th క్లాస్ చదువుతా ఉన్నాను. మనకు బాగా తెలిసిన వాళ్ళు ఒక మంచి కారు తెచ్చినారన్న. కారు కొన్నారు. ఏం చిన్న వయసు కదండి అన్న నాది. ఏదో చూసుకుంటా కారుని ఇట్లా చిన్న పిల్లాట వయసులో డోర్ తీసి కారులోకి ఎక్కి కూర్చున్నా అన్న. కూర్చుంటే ఆయన ఏం అనలేదన్న పాపం. అంటే ఒక చిన్న చూపుగా చూసినాడన్న. అంటే నీతో ఉంది నాతో లేదు అన్నట్టుగా చిన్న చూపుగా చూశాను. అప్పుడు పడిందన్న మనసులో కోరిక. సరే అవన్నీ ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకుంటూ వచ్చినాన్న. మా నాన్న ఒక కోరికని అడిగినాన్న. ఆయన నారాయణ ఐటెక్నో స్కూల్ అని చెప్పడిందన్న. అప్పట్లోనే 2009లోనే 75,000 అనుకుంటాను స్కూల్ ఫీజు. దానికి 9వ తరగతి నన్ను ఆ స్కూల్కి ఏమని చెప్పి నేనే అడిగినా అన్న. ఇయర్లీ 200 రూపాయలు ఇంటి బాడీగా కట్టలేని పరిస్థితుల్లో సంవత్సరానికి 75,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టి నన్ను ఆ కాలేజీలో చేర్పిమని చెప్పి మా నాన్న అడిగినన్న. అంత దుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? దుడ్డు కాదన్న, నా కొడుకు కోరిక కోరినాడు. అందరికన్నా మంచి స్కూల్లో చదవాలన్నాడు. మంచి స్కూల్లో చేరినా అన్న. అట్లాంటి స్కూల్లో చేరిపిమంటున్నావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి మా నాన్న అడిగాడు. నాన్న అప్పుడు చెప్పినా సార్ మా నాన్నకి, నాన్న
మనం ఎప్పుడు కూడా మన ఆలోచన గొప్పగా ఉందంటే మనం గొప్పగా ఎదుగుతాము. మన ఆలోచన ఇదే చిన్న ఇంట్లో ఇదే చిన్న స్థాయిలో ఉన్నంటే మన ఆలోచన కూడా అంతే చిన్నగా ఉంటుంది. నేను అడిగినట్టు నన్ను ఒక్క అవకాశం ఇచ్చి నువ్వు ఏం చేస్తావు లేదా నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేయి అని అడిగినాను. ఆ స్కూల్లోకి జాయిన్ చేయించిన తర్వాత నా సర్కిల్ నా లైఫ్ టైం మారిపోయిందండి. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటారు, పెద్ద పెద్ద కార్లు తిరుగుతారు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తారు. అదేలా మేనేజ్ చేసావు? పెద్ద పెద్ద హోటల్కి పెద్ద పెద్ద బంగ్లాలకి మేనేజ్ చేసేది ఏం లేదన్నా. ఒకరోజు మీకు చిన్న విషయం చెప్పాలన్నా, మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ కోసం ఒకరోజు జనరల్ అడిగారన్న, రేపు ఈ సండే మీటింగ్ వస్తాం, ఈ సండే మీటింగ్ వస్తాం, ఈ సండే మీటింగ్ వస్తా అని చెప్పి అడిగినారన్న. సరే అని చెప్పేసి ఒకరోజు తీసిపోయినా అన్న. దారిలో పోతా పోతా ఇదే మా ఇల్లు అని చెప్పి చూపించాను. మా ఏరియాలో చాలా పెద్ద ఇల్లు అండి, అది పెద్ద పొలిటీషియన్ ఇల్లు, ఇదే మా ఇల్లు అని చెప్పి చూపించాను. చూపిస్తే వాళ్ళు బా మీ ఇల్లు ఇంత పెద్దదే ఉదయకిరణ్ రెడ్డి అబ్బా అబ్బా అన్నారన్న. సరే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ డే వాళ్ళు ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళి ఏం సంగతి ఇది ఉదయకిరణ్ రెడ్డి ఉన్నాడు అని అడిగితే ఉదయకిరణ్ రెడ్డి ఎవరు ఉదయకిరణ్ రెడ్డి అని వాళ్ళు జోయిల్గా తీసుకున్నారన్న. అప్పుడు పడిందన్న మైండ్లో 2009 నుంచి 2019 వరకు కరెక్ట్ 10 సంవత్సరాలు కష్టపడ్డాను జాఫర్ అన్న. అవన్నీ మైండ్లో ఉన్నాయన్న. నాకు ఏమి చేసినా పెద్దదే టార్గెట్ అన్న. మా నాన్న 2009లో నన్ను జాయిన్ చేయించాడు కదా, అప్పుడే కొంచెం తెలివితేటలు చేసుకొని పాల డ్రైవర్ నుంచి కొంచెము ప్రతి షాప్కి పాలు అమ్ముకునే స్థాయి వినాడు మా నాన్న. డిస్ట్రిబ్యూటర్గా మారినప్పుడు కొంచెం పైసలు సంపాదించుకున్నాడు అంటే అంటే ఏ పైసలు సంపాదించడం అంటే ఆస్తులు ఇల్లు ఉండడం కాదన్న. కొడుకుని అభివృద్ధి చేసుకోవాలా, 5 పిల్లలు ఉన్నారు, నేను పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచన చేసినారన్న. అట్లా ఆలోచన చేస్తే 10th క్లాస్ అయిపోయింది. అది కూడా మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఇల్లు గురించి 2009లో ఇల్లు అని చెప్పినా కదా, వేరే ఇల్లు చూపించి ఇది నా ఇల్లు అని చెప్పినా కదా. ఇల్లు టార్గెట్ ఒకటి ఇల్లు టార్గెట్, దాని ముందు కారు టార్గెట్, ఇవన్నీ మైండ్లో పన్నాయి. అవమానాలన్న ఇవన్నీ. నువ్వు అంటే టార్గెట్ కార్ అంతే, టార్గెట్ కార్ అని అనుకోకుండా నా మంచిగా బతకల్లానన్న. అంటే మా నాన్న పడిన బాధలు నా కళ్ళలో నేను చూస్తూ అట్లా బతకకూడదు, బతుకుతే సమాజంలో ఆర్థికంగా బలవంతంగా అయినా ఉండాలా, లేదా ఏమి లేని పరిస్థితుల్లోనే ఉండాలి. మీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం కారు ఫోటోలు ఉన్నాయి ఏంటి అంత ఫోటోస్ చెప్పినా కదండి మీకు ఆ రోజు 2007లోనో 2006లోనో ఒకరు కారు అట్లా పోతా ఉంటే కారు టచ్ చేస్తే ఆ మాట అన్నాడు అన్న ఆయన. సరే అని చెప్పి మా ఇంట్లో అప్పుడు ఫోన్ కూడా లేదన్న. మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని చిన్న ఫోన్లో కెమెరాగా కొట్టించిన అన్న. నేను పొద్దున్న లేచినా నా టార్గెట్ అదే కనపడాలన్న. కారు అనే టార్గెట్ పక్కన పెడితే ఆ మాట ఎందుకు అన్నాడని నేను దాని గురించి ఆలోచన చేసిన అన్న. అవన్నీ ప్రతి ఒక్కటి మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ వచ్చానన్న. కారు తర్వాత స్కూలు తర్వాత ఇల్లు, ఈ 3 నా మైండ్లో టార్గెట్గా నిలబడిపోయినాయన్న. మళ్ళీ మా నాన్నకి ఒకటే కోరిక కోరినన్న, ఆల్రెడీ నా కోసం ఇంత చేసావు కదా, మంచి స్కూల్లో జాయిన్ చేయిపోయింది, కాలేజ్ ఇంజనీరింగ్కి మంచి కాలేజీలో జాయిన్ చేయిపోయి అడిగినా అన్న. అప్పటి వరకు మా నాన్న ఏ రోజు పండుకున్నాడో, ఏ రోజు తిన్నాడో, ఏ రోజు ఏం చేసినాడో నాకు తెలియదు జాఫర్ అన్న. ఒక 10 లక్షల రూపాయలు చిట్టు కట్టినాడన్న నాకు తెలియకోకుండా. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం ఏదో బాగుంటుంది, వాళ్ళు ఏదో రూపాయి కూడి పెట్టుకుని ఒక చిట్ ఫండ్ కంపెనీలో ఒక 10 లక్షల రూపాయలు చిట్టు కట్టినాడన్న. ఇంజనీరింగ్లో కూడా నాకు టాప్ కాలేజ్ జాయిన్ చేయించి అడిగినాన్న. మా నాన్న నా కోరిక కాదని లేక సరే వీడేదో ఆశపడుతున్నాడు సరే అని చెప్పి మాకున్నదంతా, మాకు ఆస్తి ఏదో అంటే 10 లక్షలే జాయిన్ చేయించిన తర్వాత మనం కొంచెం ఫ్రీడమ్గా వెళ్ళిపోతాం అన్న. అక్కడికి పోయి ఈ బరువు బాధ్యతలన్నీ కొంచెం రిలాక్స్ అయిపోతున్నాయి. రిలాక్స్ అయితేనే కొంచెం మా నాన్న బాధపడాను. వచ్చే కాలేజ్ దగ్గరికి వచ్చి, ఏరా ఇంత పని చేస్తేవి, ఉన్న నా సర్వస్వం, నా 44 సంవత్సరాల జీవితాన్ని నీ మీద దారపోసినానరా, ఇంత అన్యాయం చేస్తేవి అని చెప్పి మా నాన్న కళ్ళనీళ్ళు పెట్టాను. ఆ కళ్ళనీళ్ళు పెట్టిన రోజు నా మైండ్లో టార్గెట్ పడిందన్న, కొడితే అదే కాలేజ్ నుంచి డబ్బు సంపాదించాలనుకున్నానన్న. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా మారినాను. నాకు తెలిసి 13, నాకు తెలిసి అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే నాకు 16-18 సంవత్సరాల వయసు ఉంటుందని అంతే. ఆ రోజు ఏదైతే మా నాన్నకు మాట ఇచ్చినానో అన్నా, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేసినాను, ప్రతి ఊరు తిరిగినా అన్న జాఫర్ అన్న. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ, ప్రతి ఊరు తిరిగిన, ప్రతి కాలేజీకి పోయినా. ఇట్లా ఉదయ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ చెప్పి నా కంపెనీని ప్రమోట్ చేసుకున్నానన్న. ఏ కాలేజీలో అయితే మా నాన్న 10 లక్షల రూపాయలు నన్ను ఖర్చు పెట్టినా అని చెప్పి బాధపడినాడో, టార్గెట్ పెట్టి అదే కాలేజీ నుంచి 25 లక్షల రూపాయలు సింగిల్ చెక్ తీసుకున్నా సంవత్సరం తిరిగే లోపల. ఆ రోజు అనిపించిందన్న నాకు ఆడ సాధించిన. ఆ రోజు నుంచి ఉదయకిరణ్ రెడ్డి అన్నప్పుడు వెనక్కి తిరిగి చూడలేదన్న. అందులో చాలా మంది ఏమనుకుంటారంటే కనీసం వీళ్ళకి 200 రూపాయలు బాడీకి కట్టుకోలేని పరిస్థితి నుంచి 10 సంవత్సరాల వయసులో ఇంత ప్రాపర్టీ కానీ ఇంత జనాల్లో ఎక్కడో ఏదో దొరికిందని చెప్పి అనుకుంటారన్న. ఎవరికి దొరకదు జాఫర్ అన్న. ఎంతో కష్టపడి రాత్రింబగుళ్ళు తల్లి తండ్రి అన్నదమ్ముల్ని విడిచిపెట్టి
ఊర్లు పట్టుకొని తిరిగితే లంకె బిందులు దొరికాయన్నారా? లంక బిందులు ఎట్లా దొరుకుతాయి జాఫర్ అన్న? నువ్వు బలి అడుగుతావు. లంక బిందులు దొరికే కాలం అన్న ఇది. కొన్నిసారా చెప్పు దొరికితే. లంక బిందులు ఏం దొరకలేదు కానీ అన్న కష్టం అన్నా. అంతా ఎంత కష్టపడలేదు జాఫర్ అన్న. సంపాదనలో స్థాయి లేదన్నా, బతికే దాంట్లో స్థాయి ఉంటుందన్న. కానీ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెరీ మచ్ హ్యాపీ. 2014 నా ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చదువుతూ, మళ్ళీ చదువుని ఎక్కడ డ్రాప్ చేయలేదు, చదువుతూ వ్యాపారం చేస్తూ నేను బతుకుతూ 10 మందిని బతికిస్తూ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఉదయ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అంటే ఇండియాలో #1 స్థాయి తీసిపోయిన జాఫర్ అన్న. అది బాగానే ఉందప్ప. ఇప్పుడు నువ్వు బాగానే బతికావు. నీలాంటి ఉదయ్ కిరణ్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు ఏం చెప్పేది ఏం కాదన్న. ఇప్పుడు చూడు, అంత బాగా వ్యాపారం జరిగే టైంలో నాకు 2019లో కరోనా వచ్చాయి. ఉన్న బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయి కదండి అన్న. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏది చేసినా కాంపిటీషనే. 2019లో గోలీ సోడా దాని గురించి ఆలోచన చేసిన. అంటే గోలీ సోడానే కాదన్న, రకరకాల ఆలోచన చేసిన ఏది నాకు అందరూ పోయే మెథడ్లో ఉదయ్ కిరణ్ రెడ్డి ఎప్పుడు పోడన్నా. అసలు మధ్యలో ఆలోచన ఎలా వచ్చింది? గోలీ సోడా అన్న, గోలీ సోడా ఆలోచన ఎట్లా? దాని పేరు నెవర్ ఎండ్. ఏంటబ్బా క్రియేటివిటీ అంట? క్రియేటివిటీ కాదన్నా, అంటే ఆలోచన తప్పనన్నా, బతకాలన్నా. ఇప్పుడు అప్పటికే దుడ్డు ఉందిగా. దుడ్డు ఉందన్నా, దుడ్డు ఉంది. కానీ పెరిగే గ్రాఫ్ తగ్గితే ఎవరికైనా భయమే కదండి అన్న. ఏం చేయాలి? ఏ బిజినెస్ చేసినా కాంపిటీషన్ అన్నా. ఏం చేయలేకపోతున్నాను. ఏదన్నా డిఫరెంట్గా చేయాలని టార్గెట్ పెట్టుకున్నా, ఎతికిన రీసెర్చ్ చేసిన. ఒక 40 సంవత్సరాలు వెనక్కిపోయినా అన్న. 40 సంవత్సరాల కిందటి నేను లేను. 40 సంవత్సరాల కిందటి ఏందుందో ఇప్పుడు తెస్తే అదే ట్రెండింగ్ కదండి అన్న. లైఫ్ సైక్లింగ్ ప్రాసెస్లో తిరుగుతుంది కదా జాఫర్ అన్న. వేరే మెథడ్లు ఏం తిరగలేదు. సరే గోలీ సోడా స్టార్ట్ చేసిన. సక్సెస్ అవుతుందో కాదో 15 లక్షలు 16 లక్షలు పెట్టుబడి పెట్టినా అన్న. ఆ 15 లక్షలు 16 లక్షలు పెట్టేటప్పుడు మా నాన్న బాధపడా. ఎందుకురా 15 లక్షలు 16 లక్షలు పెడుతున్నావు, జరుగుతుందో జరగదో, ఇబ్బంది పడుతుంది, జరిగే వ్యాపారం చూసుకోరా అని చెప్పి. మా నాన్నే కాదు తోటి సహచరులు కూడా ఎందుకురా ఉన్న ఇబ్బంది పెడతావు అని చెప్పారన్న. అనంతపూర్లో స్టార్ట్ చేసిన అన్న. స్టార్ట్ చేసేదానికి ముందు ఎక్కడ మిషన్లు దొరుకుతాయి తెలియదు, గోలీ సోడా ఎట్లా తయారవుతుందో తెలియదు, దాంట్లో నింపే లిక్విడ్ యాడ్ దొరుకుతుందో తెలియదు, ఫ్లేవర్లు యాడ్ దొరుకుతాయి తెలియదు జాఫర్ అన్న. ఊరు తిరిగినా జాఫర్ అన్న. ఏదో కోయంబత్తూరు తిరిగినా, ఢిల్లీ తిరిగినా, అహ్మదాబాద్ తిరిగినా, గుజరాత్ తిరిగినా, హైదరాబాద్ తిరిగినా, చిన్న పాటు ఏది పోతుందో కూడా తెలియదన్న. కనీసం ఆ గ్యాస్ నింపే మిషన్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. మన టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ కదన్నా. మా నాన్న చూసి పాలాపారం చేయబట్టే, నేను చూసి అడ్మిషన్ చేయబడితేనే అప్పుడే పెండ్లా ఇండ్లు వాకిలి ఇట్లా ఆలోచనే లేదు కదా మనకి. ఎంతసేపు ఉన్న సర్వీస్ బేసిల్లో పోయేవాళ్ళు అంతా ఉలుకుద్దన్న. గోలీ సోడా సరే, గోలీ సోడా ముందర పోదాం. 16 లక్షలు పెట్టుబడి అవుతుంది. సరే 16 లక్షలు పోతే మనం ఉంటే 16 లక్షలు, లేదా కొండకి మనం ఎంట్రీకి వేసి పీకినట్టే నాకు సింపుల్ కాన్సెప్ట్. వస్తే కొండ లేదా ఎంట్రీకి అన్నట్టు. సరే అని చెప్పి కూర్చున్నాం, ఆలోచన చేసినాం, ఇచ్చినాం. ఇది గుజరాత్ పోయినా. గుజరాత్కి పోతే ఒక్కో మిషన్ వాడు 80 లక్షలు ₹1 కోటి చెప్పాను. మన బడ్జెట్ 80 లక్షలు ₹1 కోటి పెట్టే బడ్జెట్ కాదు. సరే అని చెప్పి కోయంబత్తూరు పోతున్నా. మిషన్లు పోయి అరేనైనా నాకు పెద్ద ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లు వద్దు, సెమీ ఆటోమేటిక్ మిషన్లు చెప్పి నా బడ్జెట్ 15 లక్షలు ఫుల్ ప్లాంట్ సెటప్ కావాలంటే, సార్ ఫుల్ ప్లాంట్ సెటప్ అంతే నేను చేయలేను, కానీ నీకు బ్రష్లు తోముకుంటే బ్రషింగ్ మిషన్ ఇస్తా, ఫుల్ నింపే సోడా మిషన్ ఇస్తాను. సరే ఏవేవి ఉన్నాయి తేడా అని చెప్పి అవన్నీ అయిపోయినాయి అన్న. బాటిల్ కావాలి కదా, బాటిల్ హ్యాండ్ మేడ్ బాటిల్ యాడ్ దొరుకుతాయి తెలియదు. మళ్ళీ దాదాపు దావా, మళ్ళీ ఇంకా వాడాడు జర్మనీలో వాడు చేస్తాడంటే, మళ్ళీ వానికి ఫోన్ చేసి చైనా వానికి ఫోన్ చేస్తే కస్టమైజ్ బాటిల్లో ఉంటాయని చెప్పి, చైనా వాడు ఫోన్ చేస్తే వాడు ఇండియాకి సప్లై చేయము అని చెప్పి, మళ్ళీ నాన్నకి ఇబ్బందులు పడి బాటిల్ తీసుకొని సెట్ చేస్తుంది. సెట్ చేసిన తర్వాత ట్రై చేసిన, అనంతపూర్లో లాంచ్ చేసిన అన్న. 1 నెల రోజుల పాటు రోజుకు ఒక ట్రై పోయిందంటే 24 బాటిల్ అన్న. అంటే 24 మంది నెవర్ ఎండ్ గోలీ సోడా తాగుతున్నారన్న. తప్పు చేస్తేనేమో అని చెప్పి బాధపడుతున్నా. ఇట్లా కాదని చెప్పి, అంటే ఒకరి మీద డిపెండ్ వదిలిపెట్టినామన్నా. ఒకరి మీద డిపెండ్ వదిలిపెడితే ఏ వ్యాపారం సక్సెస్ కాదు జాఫర్ అన్న. ఏ రోజైతే నెవర్ ఎండ్ గోలీ సోడా అని ఉదయ్ కిరణ్ రెడ్డి మళ్ళీ ఛార్జ్ తీసుకొని స్టార్ట్ చేసినాడు అన్న, 40,000 మంది అక్షరాల ఈరోజు 40,000 మంది ప్రతిరోజు నెవర్ ఎండ్ గోలీ సోడా తాగుతున్నారన్న. 20 మంది ఆడ 40,000 మంది. చాలా ప్రతి ఊరికి ప్రతి షాప్కి నేనే తిరిగినా. ట్రేలు భుజాల మీద మోసుకొని, ఒక ట్రే నీ భుజాల మీద మోసుకొని ప్రతి రెస్టారెంట్ ప్రతి షాపు పోయి అన్నా నా సోడా పెట్టుకున్నా, 30 రూపాయలు గోలీ సోడా ఎవడు తాగుతాడయా, 10 రూపాయలు 5 రూపాయలు గోలీ సోడా దొరుకుతుంది అంటే కాదన్నా. మన గోలీ సోడా అంతమైపోవడానికి కారణం కూడా అదేనా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్న. మీరు ఒకసారి గూగుల్కి పోయి వై గోలీ సోడా స్టాప్డ్ ఇన్ ఇండియా అని చెప్పి కొట్టండి అన్న, ఒకసారి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయిపోయి గోలీ సోడా తగ్గిపోయిందన్న. మీకు అర్థం కావట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్ అన్న. దీనికి సెమీ ఆటోమేటిక్ మిషన్లు లేవు, సెమీ ఆటోమేటిక్ అని చెప్తే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని జనాలు కూడా అన్న, తాగే వాళ్ళు కూడా స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న. గోలీ సోడాని ఇట్లా చేయొచ్చు అని చెప్పినది పరిచయం చేసినది మనం కదన్న. అనంతపూర్లో రాయలసీమలో కాదు, ఆంధ్రప్రదేశ్లో లేకపోయి కదన్న గోలీ సోడా అని చెప్పి. ఈ రోజు కొన్ని 100 ఫ్యాక్టరీలు వస్తున్నాయన్న. అందుకే బా నువ్వు అంటే రెస్పెక్ట్ పెరిగింది నాకు. థ్యాంక్ యూ అన్న.
స్టార్ట్అప్ పెట్టుకుంటే కూడా గవర్నమెంట్ కూడా ఏం పెద్దగా సహకరించదు కదా యూత్కి అలాగా. గవర్నమెంట్తో నేను సహకారం తీసుకునే నాకు అవకాశం తెలియదన్నా. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర పోతా జాఫర్ అన్న ఏమన్నా పెట్టు అంటాడు కొలెట్రాలు, నా దగ్గర ఏంది పెట్టేదానికి? ఇప్పుడు మీరే బ్యాంక్ అడిగి పోతారన్నా నాకు 15 లక్షలు 20 లక్షలు లోన్ కావాలని చెప్పి వాడు ఐటీ రిటర్న్స్ అడుగుతాడు. యాక్ట్ ఐటీ రిటర్న్స్, సరే ఐటీ రిటర్న్స్ పెడితే ఏదో కొలెట్రాల్ పెట్టంటే ఏంది లేదు ఉదయకిరణ్ రెడ్డి దగ్గర 15 లక్షలు నాలాంటోడు నీలాంటోడు ఎవరో తీసుకొని వాడిని వీడిని పట్టుకొని స్టార్ట్ చేసినాను, అవుతుందో పోతుందో అన్నట్టు దెబ్బ కొడితే సక్సెస్ అయిందన్న. సక్సెస్ అయ్యేసరికి అది చాలా బాగా వెళ్ళిపోయిందన్న. ఎక్కడన్నా ఈరోజు దగ్గర 140-150 ఫ్యాక్టరీలు ఇచ్చిన అన్న ఫ్రాంచైజు. అవునా? అంతేనా? ఇంకా అన్ని చోట్ల ఇవ్వచ్చుగా. అన్ని చోట్ల కాదన్న, ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు అన్న. ఇప్పుడు నెవర్ ఎండ్ గోలీ షో అది కూడా ఒక కథ ఉందన్న. నీకు మాట చెప్పాలి ఇంకోటి, టవర్ క్లాక్ అని చెప్పి మీరు చూసింటారన్న సర్కిల్ అనంతపురంలో. ఆ టవర్ క్లాక్ దగ్గర నేను వర్షం పడుతుందన్న, విపరీతమైన వాన సాయంత్రం 7-7:30 సమయం అవుతుందన్న. అప్పుడే కొత్త కారు కొన్నాను, ఫార్చునర్ కొత్త కారు కొన్నాను. ఒక చిన్న అంటే ఒక పిల్లోడు కారులో పోతా ఉన్నాను, అంటే నడుచుకుంటూ పోతా అంటే కారుని సేమ్ నేను ఏదైతే ఆ రోజు వాళ్ళ కార్ని డోర్ తీసి లోపలికి ఎక్కినానో వీడు వర్షం పడుతుందని చెప్పి సడన్గా కార్ డోర్ తీసి కార్లోకి ఎక్కినాడు అన్న. ఎక్కితే మా డ్రైవర్ రే దిగురా ఏంటికి అట్లా ఎక్కినావు, దుమ్మంతా గలీజ్ ఎంత అవుతుంది అని అన్న. ఆ రోజు నాకు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాయి జాఫర్ అన్న. ఆ పిల్లోడు ఇప్పటికీ నా ఫ్యాక్టరీలో పని చేస్తాడన్న, అడుక్కునే పిల్లోడు. మీరు వస్తే ఫ్యాక్టరీలో చూపిస్తా ఆ పిల్లోడిని. ఈరోజు కూడా నా ఫ్యాక్టరీలోనే పని చేస్తాడన్న. ఆ రోజు మొదలైందన్న. ఏది చేసినా 10 మందికి ఉపయోగపడేటట్లు ఇన్ని రోజులు నేను సంపాదించుకున్నాను. నాకు అంటే ఒకరి దగ్గర ఎంత ఉందనే కంపారిజన్ చేసుకున్నంత సంపాదికపోయినా జాఫర్ అన్న, నా వరకు తృప్తిగా నేను, నాకు 2 పిల్లలు, నా తమ్ముళ్ళు, నా కుటుంబం హ్యాపీగా ఉండేటట్టు సంపాదించుకున్నాను. ఇప్పుడు నా దగ్గర 2000 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, నాకు అవసరం లేదు జాఫర్ అన్న. నేను సంపాదించుకోవడమే కాక నెవర్ ఎండ్ గోలీ షో అనే కంపెనీ ఫ్రాంచైజ్ మోడ్తో దేశవ్యాప్తంగా, దేశమే కాదన్న ఇతర దేశాల్లో ఈవెన్ టెక్సాస్లో కూడా నెవర్ ఎండ్ గోలీ షో స్టార్ట్ కాబోతుందన్న. ఇండియా మొత్తం దగ్గర 140-150 ఫ్యాక్టరీలు ఫ్రాంచైజ్ ఇచ్చినామన్నా. మా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ మీరు నిజం చెప్పు జాఫర్, సీక్రెట్ మీరు హైదరాబాద్లో నెవర్ ఎండ్ గోలీ షో టేస్ట్ చేసినారా చేయలేదన్న? చేశా, బాగుంది. ఎట్లుందన్న? వైజాగ్లో చేశా. ఇప్పుడు మా అపార్ట్మెంట్ కిందే ఆ సప్లై ఉంది. అవునన్నా, అక్కడే చూసా. అవునన్నా, మా ఇంట్లో అందరూ తాగుతారు, చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ అన్న. నేను జీరా ఉంది కదా, ఆ టేస్ట్ కూడా ఫేవరెట్ బ్రాండ్, నా ఫేవరెట్ ఫ్లేవర్ అన్న. కన్సర్న్ ఉంది నాకు అని చెప్పి చాలా మందికి. కాళ్ళలో తిరగాలని ఉంది, నా దగ్గర డబ్బులు లేవు అంటే ఏం చెప్తావు? ఒకటి చెప్తా చూడు జాఫర్, సీక్రెట్ అని చెప్పాలా? సీక్రెట్ ఏం కాదు జాఫర్ అన్న. ఇప్పుడు మనం ఎదగడం కాదు కదా, నా కాన్సెప్ట్ కూడా అదే అన్నా. నేను ఏదైతే అవమానాలు పడినానో అన్నా, ఎదుటి వ్యక్తి నా దృష్టిలో అంటే నేను కనిపించిన కల్లా చేయలేను కదండి అన్న. వాడి పరిధిలో వాడి బడ్జెట్లో ఉన్నాడు అనుకుంటా. నేను చెప్పి వేరేది ఏమొద్దన్నా, ఎవరైనా కూడా డబ్బు ఉంది అంటే ఒక 15,50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినారనుకోండి అన్న, నెవర్ ఎండ్ గోలీ షో ఫ్రాంచైజ్ ఇస్తానన్నా. 15,50,000 అది కొంచెం తగ్గించవచ్చు కదా. ఒక మాట చెప్తా ఏంటారన్నా, 15,50,000 ఉదయకిరణ్ రెడ్డి కట్టడం లేదన్నా, నెవర్ ఎండ్ కట్టడంలా. మీరు 7,200 బాటిళ్లు, 325 ట్రేలు, నిమిషానికి 6 బాటిల్ అయ్యే ఫిల్లింగ్ మిషన్, ఒక బ్రషింగ్ యూనిట్, ఒక రెన్సింగ్ యూనిట్, టోటల్ 12 లక్షలు విలువ చేసే మిషనరీ ఇస్తాను నా జాఫర్ అన్న. మీరు 3 లక్షల రూపాయలు కంపెనీకి బ్రాండింగ్ ఫీజు కడతారు. కంపెనీ నుంచి మీకు ఏం బెనిఫిట్ వస్తుంది? లైఫ్ టైం 12 సంవత్సరాల పాటు డిజిటల్ మార్కెటింగ్ అనేది కంపెనీ చేస్తుందండి. 50 షాపులు అటాచ్ చేయించినప్పుడు నెవర్ ఎండ్ కంపెనీ ఒక్కో షాప్కు ఒక్కో కేసు కంపెనీలో ఒక కేసు అంటే ఎంత 24 బాటిల్ అన్న. ఒక షాప్లో 24 మంది చూడ తాగరన్న ఒక రోజుకి. బిజినెస్ అన్ని సీక్రెట్లు చూపిస్తావు. A to Z అన్న. ఒక ఫ్యాక్టరీ సెటప్ చేయడమే కాదన్న, ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసి ఎవరు చెప్పడన్నా ఇట్లాంటివి. బిజినెస్లో ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి లాభాలు ఉంటాయి, ఏమేమి నష్టాలు ఉంటాయి, ఎవడు కంపెనీలో నష్టాలు చెప్పడన్నా. ఉదయకిరణ్ రెడ్డి అనేవాడు ఆ కష్టాలు చూసి వచ్చినాడు కాబట్టి ప్రతి కష్టం, డబ్బు తీసుకునే దానికి ముందే కష్టం చెప్తాను. నాకు ఫోన్లో చెప్పావు కదా, 100 మందిని నాలాగా ఉదయకిరణ్ తయారు చేస్తా అని. ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఎవడైతే నెవర్ ఎండ్ గోలీ షో ఫ్రాంచైజీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నాడో అన్న, నాకు ఒకసారి ఫోన్ చేయమంది. నా కంపెనీ 94994999419. 10 నంబర్లు అన్న. ఏమొస్తుందన్న 15 లక్షలు? మీరు చెప్పండి అన్న. సందు కూడా ఉండే టీ బంకులు తీసుకుంటున్నారన్న, టీ షాపులు సందుకు 10 ఉన్నాయన్న, దానికి 5 లక్షలు 6 లక్షలు పెట్టి తీసుకుంటారు. లోకల్ బిజినెస్ చూసుకోవాలి కావాలి. ఏంది జరుగుతుందన్న అట్లా పెట్టుకుంటూ పోతే? ఒక్కసారి నెవర్ ఎండ్ గోలీ షో ఫ్రాంచైజీ తీసుకుంటే ఒకసారి పోయి కలవమని చెప్పండి అన్న. ఎట్లున్నారు ఈ రోజు వాళ్ళు? 3 లక్షల రూపాయలు సంపాదిస్తాడన్న, 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే. ఇప్పుడు అర్థమైందా నేను ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేశాను అని చెప్పి? నాకు చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అంటే యూత్కి స్టార్టప్కి మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్లో అన్నీ 15 సంవత్సరాలు చెప్తున్నారు కదా. ఏ స్టార్టప్కి కూడా ప్రభుత్వాలు అంత సహకరించట్లేదు. ఎందుకంటే ఆ స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే అది బ్యాంక్తో ముడిపడి ఉంటుంది.
ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు బ్యాంకుల మీద సరిగ్గా ఇంప్లిమెంట్ కావు. కాబట్టి ఇవి అందమైన ప్రకటనలకు పరిమితం అవుతాయి తప్ప స్ట్రగుల్ అనేది చదువుకున్న వాడికి స్ట్రగుల్గా ఉంటుంది. అందుకోసమే స్టార్టప్ కంపెనీ సక్సెస్ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. అందుకోసం వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్. ఇంతకుముందు నేను ఎంప్లాయీగా ఉన్నాను ఒక చోట, ఒక మెయిన్ ఆర్గనైజేషన్స్లో. అప్పుడు నాకు తెలియలే. నేను సొంతంగా యూట్యూబ్ ఛానళ్ళు, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారినప్పుడు, నేను ఒక స్టార్టప్ పెట్టినప్పుడు ఆ స్ట్రగుల్ తెలిసింది. ఏదో ఒక తండ్రి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే తండ్రిగా మారినప్పుడు తెలుస్తుంది చూసారా, అలా తెలిసింది. అందుకోసమే ఇటువంటి యూత్ని ఎంకరేజ్ చేయాలి, అటువంటి యూత్ యొక్క ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీకు ఈ ఉదయ్ కిరణ్ని నేను నా ఇంటర్వ్యూల ద్వారా మరోసారి ఆల్రెడీ సుపరిచితమే, మరోసారి పరిచయం చేశా. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. ప్లస్ తను ఏంటంటే నేను ఎదిగాను కాదు, నాతో పాటు 100 మందిని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. గ్రేట్ బా. ఇది అయితే ఇదే కన్సర్న్ ఆ 100 మంది జీవితాన్ని తీర్చిదిద్దడం కూడా ఉండాలా. నా 100 మంది అని చెప్పి టార్గెట్ ఏం లేదన్నా, నేను ప్రయత్నం చేసుకుంటూ పోతా అంట జాఫర్ అన్న. అది 100 కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు అన్న. నాకు వచ్చే కాంటాక్ట్స్ ఆల్రెడీ 150 మంది ఫ్యాక్టరీలు పెట్టించిన అన్న. అది ఎక్కడికైనా పోవచ్చు అన్న. నంబర్ అనేది టార్గెట్ లేదన్నా. నాకు తోచినంత వరకు నేను పడిన కష్టాలు అందరూ పడతారు జాఫర్ అన్న. కష్టాల్లో నుంచి బయటకు వచ్చి సక్సెస్ అయ్యడం గ్రేట్ అన్న. ఇంతకీ ఆ సీక్రెట్ చెప్పలేదు. మొత్తం కార్లు కొన్నావా, ఎన్ని కార్లు కొన్నావు? నువ్వు వస్తే కానీ కార్లు వస్తున్నాయి అన్న. లాస్ట్కి వచ్చాను ఆన్సర్. 23 సంవత్సరాల లైన్ ఎవరికి తెలియదన్నా. ఉదయ్ కిరణ్ రెడ్డి అంటే బయటకి ఎక్స్పోజింగ్ ఉంది కానీ ఇల్లు అంటే తెలియదన్నా. అట్లాంటిది ఇప్పుడు కట్టినా అన్న, ఇల్లు చేపించిన అన్న. నా కళ ఈరోజు ప్రతి ఒక్కరిని ఇంటికి ఆహ్వానిస్తాను. ఎందుకు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు కదా, ఈరోజు మీరు కూడా వస్తారు కదండి అన్న. మంచి కార్లు అంటే లగ్జరీగా నాకున్న స్థాయిలో ఉన్న ఒక ఫార్చునర్, ఒక ఇన్నోవా క్రిస్టా, ఒక థారు. నేను వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి అన్న నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజీ ఇస్తా. ఫ్రాంచైజీ ఇవ్వడం గొప్ప సంగతి కాదన్న. ఫ్రాంచైజీతో పాటు ఎట్లా వ్యాపారం చేయాల, ఏం టెక్నిక్స్, ఏ విధంగా చేస్తే నీ గోలీ సోడా పడిపోతుంది, ప్రతి ఒక్కటి ఇస్తా చెప్పరన్న. అది నా నెవర్ ఎండ్ గోలీ సోడా కథ, అది ఉదయ్ కిరణ్ రెడ్డి కథ అన్న. వన్స్ అగైన్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొత్త సంవత్సరం వస్తుంది అన్నా, మంచి లక్ష్యాలతో ముందుకెళ్ళాలి. మీ బ్లెస్సింగ్స్ అన్న. బతికించు అలాగా ఇంకా చాలా మంది మీరు ఫ్రాంచైజ్ ఇచ్చి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.